తెలంగాణలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకాల అమలుపై 4 వారాల పాటు మధ్యంతర స్టే విధించింది. చట్టసభ ఆమోదం లేకుండా జీవోల ద్వారా ప్రజాధనం ఖర్చు చేయడంపై దాఖలైన పిటిషన్ను కోర్టు విచారించింది. సెప్టెంబర్ 9 వరకు లబ్ధిదారులకు నగదు చెల్లింపులు చేయొద్దని ఆదేశించింది. ఈ పథకాల కింద అర్హులైన పేద ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం ₹1,01,116 అందిస్తోంది. హైకోర్టు తదుపరి విచారణ వచ్చే ఆదేశాలపై పథకాల అమలుపై స్పష్టత రానుంది. ఇక షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలపైన కోర్టు అయితే సంచలన ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ చెక్కుల పంపిణీ, షాదీ ముబారక్ కానీ ఇక కళ్యాణలక్ష్మిల చెక్కులకు సంబంధించి ఆడపిల్లల వివాహానికి ఇస్తున్నటువంటి ఈ చెక్కులను ఇప్పుడు పూర్తిగా సెప్టెంబర్ 9 వరకు లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పూర్తిగా చూసుకుంటే అంటే ఈ పిటిషన్ ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇది లబ్ధి చేకూరేటువంటి పథకంగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా చూసుకుంటే ఆడపిల్ల పెళ్లి చేయాలని ప్రతి తండ్రి ఎన్నో కలలు కంటారు. దానికి ₹1,116 ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎంతో కొంత చేదోడుగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది. అయితే దీనిపైన ఎందుకు హైకోర్టు స్టే విధించాల్సి వచ్చింది? ఏదైతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని 2014 అక్టోబర్లో తీసుకురావడం జరిగింది. రవిచంద్ర, ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇటు అమ్మాయి తరపు కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వ తరపున సాయంగా నిలిచేందుకు కూడా ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. దాంతోపాటు నేరుగా ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి 18 ఏళ్లకు ఇద్దరు కూడా మేజర్లు అయి ఉండాలి. దాంతోపాటు ఎవరైతే రూల్స్ మారుతూ వచ్చాయి, గతంలో ఒక్కోసారి పెళ్లి చేసుకున్న అమ్మాయి అకౌంట్లో కానీ లేదా ఆమె తల్లి అకౌంట్లో కూడా డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతూ వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు అయితే ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే ఇదే స్కీమ్కి సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకంలో ఏదైతే ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తాం, తాము అధికారంలోకి వస్తే కనుక అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. అయితే తులం బంగారం రేట్లు పెరిగిన నేపథ్యంలో తాము ఇవ్వలేమంటూ కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తూ వచ్చారు. అదే సమయంలో జూలై 2026లో దీనికి సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి హైకోర్టులో పిటిషన్ అడ్వకేట్ విజయ్ గోపాల్ అయితే పిటిషన్ వేయడం జరిగింది. ప్రజాధనానికి సంబంధించి ఇలా జీవోల ద్వారా 8 జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం అయితే ప్రభుత్వం ఇలా ప్రజాధనానికి సంబంధించి 8 జీవోలు కానీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా, కేవలం ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ఈ పథకాలను ఇలా అమలు చేయొచ్చా, డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టొచ్చా, లేదా దీనికి చట్టబద్ధత అంటే అసెంబ్లీలో సమావేశమై బిల్లు తీర్మానం చేసి వీటికి సంబంధించినటువంటి పథకాలను అమలు చేయాలా, వీటికి ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి అనే అంశంపై కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేయబడ్డది. అయితే జూలైలో దాఖలైనటువంటి పిటిషన్ సంబంధించి 4 వారాలు కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆగస్టు 5వ తేదీకి కోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించడం జరిగింది. అయితే నెల రోజుల తర్వాత కూడా ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయలేదు. పిటిషన్ మెయిన్ పాయింట్ వచ్చేసి కేవలం జీవో ఆర్డర్స్, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ ఇట్లాంటి ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేయొచ్చా, లేదా దీనికి సంబంధించి చట్టసభలో ఏదైనా బిల్లు నడిపించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత చట్టరూపం దాల్చాలా అనేది లీగాలిటీని అడగడం జరిగింది. అట్లాగే ఈ స్కీమ్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇది కొంచెం సెన్సిటివ్ అంశంగా చూసినప్పటికీ ముఖ్యంగా ప్రజాధనాన్ని చూసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో జడ్జి కూడా కేసు విచారణ సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలకు, భత్యాలకు ఆలస్యం అవుతున్నది. దాంతోపాటు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్, ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇలా ప్రజలను ఓట్ల బ్యాంకులో మార్చుకునేందుకు ఇలాంటి స్కీమ్స్ అమలు చేస్తున్నారా ఏంటి, అట్లాగే దీనికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. అయితే నెల రోజుల తర్వాత కూడా ప్రభుత్వం
దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయని నేపథ్యంలో నిన్న జరిగినటువంటి విచారణ సందర్భంలో కూడా స్కీమ్స్ ఏదైతే ఉంటుందో లబ్ధిదారుల స్కీమ్పై స్టే విధిస్తూ కూడా ప్రభుత్వం హైకోర్టు ఇంటర్మీడియట్ ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది. కోర్టు విచారణ దీనిపై తుది తీర్పు వచ్చే వరకు కూడా ఈ ఇంటర్మీడియట్ ఆర్డర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా లేదా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే కనుక వీటిని రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2025 నుంచి కూడా 1,00,000కు పైగా కూడా దరఖాస్తులు షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ పెండింగ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలల లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బడ్జెట్ తక్కువగా ఉంది, ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే మ్యారేజ్ డేట్ నుంచి అప్లై చేసుకున్న వారికి దాదాపు సంవత్సరం లోపల అమౌంట్ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అయితే నిజంగా గతంలో పెళ్లి చేసుకొని ఏదైతే అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ ప్రాసెస్లో అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అట్లాంటి వారి మీద అట్లాగే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వారి మీద కూడా ఇది టెంపరీ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేనటువంటి పరిస్థితులలోనే ఇంటర్మీడియట్ ఆర్డర్స్ ఇచ్చింది అనేది కూడా కొంత నడుస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని అమలు చేయలేక ఇలా ఒక పిటిషన్ వేసింది అనేది కూడా బీఆర్ఎస్ నేతల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇంటర్మీడియట్ ఆర్డర్స్ ద్వారా దీనిపై స్టే విధించడం జరిగింది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.